యేసు ప్రభువును यीशु आके चला जाएगा। యేసయ్య వచ్చి వెళ్ళిపోతాడు। आज हम पश्चाताप करेंगे। ఈ రోజు మనల్ని మనం प्रभु का పరీక్షించుకుందాం। कृपा का दिन हो जाएंगे। దేవుని యొక్క కృప ఆధీనంలోనికి क्या వస్తాం। पश्चाताप है? ఎక్కడ పశ్చాత్తాపం ఉందో, क्या रिपेंटेंस है? ఎక్కడ పశ్చాత్తాపం ఉందో, क्या पश्चाताप है? ఎక్కడ పశ్చాత్తాపం ఉందో, क्या हृदय को तोड़ेगा? ఎవరైతే హృదయాన్ని విరగొట్టుకుంటారో परमेश्वर पास रहता है। అక్కడ దేవుడు సమీపంగా ఉంటాడు। टूटा हृदय वालों के लिए परमेश्वर समीपस्ते। విరిగినటువంటి హృదయం గల వారికి దేవుడు సమీపంగా ఉంటాడు। पीछा हृदय को प्रभु इनकार नहीं करता। విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు తృణీకరించాడు। आज एक टूटा हृदय के साथ ఈ రోజు విరిగి నలిగిన హృదయంతో ये देश में पश्चाताप करके ఈ దేశంలో పశ్చాత్తాపడి हमारा देश सुधरने के लिए, మన దేశము हमारा బాగుపడడానికి, अड़ोस पड़ोस सुधरने के लिए, మన ఇరుగు పొరుగు వారు हमारा घर सुधरने के लिए, మన ఇండ్లు బాగుపడడానికి, हमारा बच्चा लोग सुधरने के लिए, మన పిల్లలు బాగుపడడానికి वो रूबेन को एक पश्चाताप होने दो। రూబేను వంటి పశ్చాత్తాపం కలగనివ్వండి। आज अब रूबेन है क्या? ఈ రోజు మీరు రూబేన్ గా ఉన్నారా? आप यीशु को प्रेम करता होगा। మీరు యేసయ్యను ప్రేమిస్తుండవచ్చు, आप जोसेफ को प्रेम करता होगा। మీరు యోసేపును ప్రేమిస్తుండవచ్చు। सबको तू खुशी करके అందరిని సంతోషపరిచి बाद में तुम जोसेफ को ढूंढेगा तो చివరిగా నువ్వు యేసేపుని ఎత్తితే जोसेफ उधर नहीं रहेगा। యోసేపు అక్కడ నీకు కనపడడు। हमारे यीशु आज हमारे लिए इंतजार कर रहे हैं। ఈ రోజు యేసయ్య మీ కొరకు వెతుకుతున్నాడు। ये दुनिया का कॉम्प्रोमाइज छोड़ेंगे। ఈ లోకంతో మీరు ఆ యొక్క సావాసం यीशु విడిచిపెట్టండి। का कृपा में आएंगे। యేసయ్య కృపలోనికి రండి। वो अनुग्रहकारी परमेश्वर है। ఆయన కృప కలిగినటువంటి దేవుడు। वो खोलो, నోర్లు తెరవండి, पश्चाताप करो। పశ్చాత్తాపడండి। तेरा ऊपर स्वर्ग है, నీ పైన పరలోకం ఉంది, तेरा ऊपर स्वर्ग నీ है। పైన పరలోకం ఉంది। पास्टर लोग मुंह खोलो, పాస్టర్ గారు నోర్లు తెరవండి। तेरा ऊपर का स्वर्ग నీ है। పైన ఉన్నటువంటి పరలోకము तेरा पीछे उधर के आने दो। నీ పైకి దిగి రానివ్వండి। उनका महिमा के द्वारा ఆయన మహిమ ద్వారా यीशु तेरे से बात करने दो। యేసయ్య మీతో स्वर्ग మాట్లాడనివ్వండి। के शब्द सुनने दो। పరలోక స్వరం విననివ్వండి। उनका सानिध्य अनुभव करने दो। ఆయన సన్నిధానాన్ని वो అనుభవివ్వనివ్వండి। तुझे तसल्ली देगा। ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు। वो तुझे तसल्ली देगा। ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు। वो उनका कृपा से तुझे भर देगा ఆయన తన కృపతో నిన్ను నింపుతాడు। और बुराई से बचाएगा। ప్రతి అపవిత్రతో నిన్ను కాపాడుతాడు। उनका बच्चा बनाएगा। ఆయన బిడ్డగా నిన్ను మారుస్తాడు। यीशु का बच्चा है। యేసయ్య బిడ్డవు। बला 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 का శబర బల మధుర లబరి బల మధుర లబరి బల మధుర లబరి బల మధుర లబ రిబ బబ శబర బల 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 మధుర లబరి బల మధుర లబ హల్లెలూయా। అందరూ ఆత్మతో నింపబడేవారు, దేవుని శక్తితో నింపబడేవారు అందరుగా ఉన్నారు. దేవుని మహిమ పశ్చాత్తాపంలో ఒక పరిశుద్ధమైన జీవితంలో కలిగిన మహిమగా కనబడదాం. నీ చేతిలో నేమెగునై బాధించితినయ్యా బహుఘోరముగా। నీ చేతిలో నేమెగునై బాధించితినయ్యా బహుఘోరముగా। నన్ను నాటుకొంటివా నీ చేతిలో, నన్ను నాటుకొంటివా నీ చేతిలో। నీకునైనా నన్ను మహిమలు చేర్చుటకై, నీకునైనా నన్ను మహిమలు చేర్చుటకై నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా। నీ చేతిలో నేమెగునై బాధించితినయ్యా బహుఘోరముగా। నీ చేతిలో
పాపమే నిన్ను ఇచ్చుచుండగా సహించుకుంటివా నీలో నన్ను చూసి నీ మనసు మరువదా ఈ పాపిని రక్తరాయితోనే పొడిచినా నీ మనసు మరువదా ఈ పాపిని రక్తరాయితోనే పొడిచినా నీ కృప విడువదా ఈ ద్రోహిని నిన్ను దోషిగానే ఎంచిన గాని నిన్ను దోషిగానే ఎంచిన గాని నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా చేతిలో ఏమకునై బాధించితినయ్యా బహుఘోరముగా నీ చేతిలో నా పాపమే కొరడాలై చాలగా చేసెను నీ దేహమును నా పాపమే కొరడాలై చాలగా చేసెను పశ్చాత్తాపడు పశ్చాత్తాపడాలి స్వరమెత్తి పిలిచెనే నీ రక్తము నీ స్వభావము నాలో చూచుటకు స్వరమెత్తి పిలిచెనే నీ రక్తము నీ పరిశుద్ధత నాలో చూచుటకు పరిశుద్ధ క్రియలను నాలో జరుగుటకు పరిశుద్ధ క్రియలను నాలో జరుగుటకు నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై నా పాపముకై నా పాపముకై నా శాపముకై దోషములే నివాడా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి పిలిచెనే నీ రక్తము నీ స్వభావము నాలో చూచుటకు స్వరమెత్తి పిలిచెనే నీ రక్తము నీ స్వభావము నాలో చూచుటకు పరిశుద్ధ క్రియలను నాలో జరుగుటకు పరిశుద్ధ క్రియలను నాలో జరుగుటకు నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనే రక్షణ. రేపు నీది కాదు. రేపు నీది కాదు. యేసు రక్తం మనల్ని శుద్ధీకరించే సమయం. మన బలహీనతలను వదిలిపెట్టుకొని అతిక్రమములన్నిటిని విడిచిపెట్టి ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో బలహీనులమయ్యామయ్యా. ఇదిగో పడిపోయామయ్యా. బలహీనతలో పడి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని విడిపించే దేవుడు నీవే. అందరూ దేవుని చూడాలి. మన దేవుని చూసినప్పుడు అనుభవాలు పుచ్చుకోవాలి. పుచ్చుకున్నావు. క్షమించయ్యా. పశ్చాత్తాపంతో వేదన పడు పాపినయ్యా. నేను ఘోరమైన పాపి. క్షమించు నాయనా. దేవుడి దిగి వచ్చే సుఖమైన పశ్చాత్తాపం పిలిచి ఆయన దయాళుడు. నిజమైన మారు మనస్సు. రేపు నేను కాదు. ఆయన రక్షణ స్వభావము యేసయ్యా చూచుటకు మనస్సు జీవితం దయాళత్వము. ఈ రాత్రి మన విన్న వాక్యం దేవుని సన్నిధానంలో రూబేను తన స్వభావంలో వ్యక్తులకి, వ్యభిచారానికి, దొంగతనానికి, సాకులకి, లోకానికి, పాపానికి, దోషానికి, అనేక కారణాలకి తన జీవితానికి మోసమైన వ్యక్తిగా ఉన్నాడు. యేసయ్య అయితే పరిశుద్ధతను ప్రేమించి, పరిశుద్ధతను ఎతికి, నీతిని వెతికి, దేవుడి రాజ్యాన్ని ఎతికి యేసు వలె మారిన ఒక మంచి మనసును, మంచి స్వభావంతో దేవుడు పరలోకములో ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆదాములో పశ్చాత్తాపం కనబడలా. ఆదాములో పశ్చాత్తాపమే ఒక జీవితం కనబడలా. నీవు ఎక్కడున్నావంటే తనలో దేవునికి ప్రార్థించే ఒక మనసు లేదు. పాపంలోనే ఒక మనసు మర్చిపోయిన వ్యక్తిగా కనబడ్డాడు. ఈరోజు ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఒకసారి సరి చూసుకోవాలి. పాపంలో ఉన్నావా? శాపంలో ఉన్నావా? వ్యభిచారంలో ఉన్నావా? దొంగతనంలో ఉన్నావా? సాకులు చెప్పుట్లో ఉన్నావా? లోకంలో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? ఇప్పుడే దేవుడు సన్నిధిని మధ్యలోకి దిగి వచ్చబోతున్నది. పశ్చాత్తాప కలిగి మారు మనసు పొందు. పశ్చాత్తాప కలిగి మారు మనసు పొందు. పశ్చాత్తాప కలిగి మారు మనసు పొందు. ప్రార్థన చేసుకున్నాం. రాత్రి ఈ ప్రాంత నిమిత్తమై దేవుడు మాట్లాడారు. ఇక్కడున్న మనలందరి గురించి ప్రభు మాట్లాడారు. పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కనికరం పొందుకోవటానికి ఒక మంచి
అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇంతవరకు మన బలహీనతలో కొనసాగిపోయినామేమో, లోబడి నొల్లని స్వభావంతో బ్రతుకుతున్నారేమో. ప్రభు మనందరితో ఈ రాత్రి హృదయ వేదనను తెలియపరచిన దేవుడు. యోసేపు స్వభావం మనకు కావాలని, మన కొరకు ప్రాణత్యాగం చేసి యేసయ్య స్వభావం మనకు కావాలని ఈరోజు పశ్చాత్తాపడగలిగితే, రూబేను తన వస్త్రములను మలినపరుచుకున్నాడు. యాకోబు 11 మంది కుమారులు తమ వస్త్రములను మలినపరుచుకున్నారు. యోసేపు వస్త్రము పరిశుద్ధమైన వస్త్రం. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకున్న ప్రభువా, మీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. మా జీవితాలు అలాగనే ఉన్నాయి, మీకు లోబడిన వారం ప్రభువా. రహస్య పాపములు నీ ఎదుట కనపడుతున్నాయి, రహస్య దోషములు నీ ఎదుట కనపడుతున్నాయి. అందరం ప్రార్థన. పాపమనే గుంటలో, ఆ గుంటలోని పరిశుద్ధతను యేసు వెతుక్కుంటూ వచ్చాడు. ఈ హృదయంలోని యేసు అనే ఆలయాన్ని నువ్వు నిర్మాణం చేసుకోమని ఆయన కల్వరి సిలువకి ఎక్కి ఉన్నాడు. ఆ శక్తిని మనం అనుభవించే వరంగా ఈరోజు దేవుడు ఉన్నతమైన తన ఉపదేశములతో, తన వాక్కులతో దేవుని ఎదుట రహస్య దోష అతిక్రమములు కనపడకుండా, వ్యభిచారమే, పాపమే, లోకమే, శాపమే, అంధకారమే తొలగించిన ఒక పరిశుద్ధతను కలిగిన యేసు ప్రభు ప్రభావం, యేసు ప్రభు ప్రభావం మనలో నింపబడాలి. యేసు ప్రభు ప్రభావం మనలో దిగి రావాలి. మహిమ, అభిషేకం, అగ్ని దిగి వచ్చలే కాక మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రార్థన చేస్తాం. అయ్యా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి నా కఠిన హృదయాన్ని తీసివే ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నీ వాక్యమనే శుద్ధితో కఠిన హృదయాన్ని బ్రద్దలు చేయి ప్రభువా. మాంసపు హృదయాన్ని దయచేసి తండ్రి, మెత్తన హృదయాన్ని దయచేసి తండ్రి మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధపరుచుకొని శుద్ధీకరించుకొని లోబడదా. దేవుడి రాత్రి జరిగించి నీ కొడుకును బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఒక బలమైన ఉపదేశాన్ని తన దాసుల నుంచి ప్రభు మనతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనందరినీ తన కనికరంతో నింపునట్లుగా స్తోత్రాలు చెబుదాం. వాక్యమైన మన హృదయాల్లో దేవుని మాటలు ముద్రించబడి మరణం వరకు కూడా నమ్మకంగా బ్రతికి ఆయన పాదాల దగ్గరే మనం కన్ను మూసే వారముగా, మన తుది శ్వాస విడిచే వారముగా, మన తండ్రితో సహవాసం కలిగి బ్రతికే వారముగా ప్రభు కృపను సమృద్ధిగా మనలో కుమ్మరించున్నట్లుగా మనసార విశ్వాసంతో స్తోత్రాలు చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం అందరం చేతులెత్తి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన మనకి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఈ రాత్రి యేసయ్య నామమే మహిమ పరచబడునుగాక. ఈ రాత్రి యేసయ్య నామమే ఘనపరచబడునుగాక. ఆయన బలమైన సన్నిధి, ఆయన బలమైన అభిషేకము ఈ రాత్రి ఒక్కొక్కరి మీదకి దిగివచ్చునుగాక, ఒక్కొక్కరి మీదకి దిగవచ్చునుగాక. తండ్రి, మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతం ప్రజలను మీరు ప్రేమించి ఆనాడు నినివే పట్టణంలో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన పాపము చేసినప్పటికీ నీ ఎదుట అయా దోషములను చేసినప్పటికీ మీరు వారిని కనికరించి మీ సేవకులైన యోనా ప్రవక్తను మీరు పంపించి ఆ ప్రాంతానికి రక్షణించిన దేవుడు. ఈరోజు ఈ రాయప్రతి ప్రభా గ్రామాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు ప్రేమించి మీ దైవ సేవకులను అయ్యా ఈ ప్రాంతానికి మీరు నడిపించి పిలిచినందుకు స్తోత్రము నాయన.
మీ దాసుల ద్వారా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో చేస్తున్నటువంటి ఈ పరిచర్యని నానాటికి అభివృద్ధిని దయచేయుగాక. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి దోషము యేసు నామములో ఈ రాత్రి మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఈ రక్షణ కలుగులుగాక, విడుదల కలుగులుగాక. ఓ రిబా షబాల రబా తులి రబాల రబా. కృప కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రీస్తు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని చెప్పిన దేవుడు, దాసులు పడుతున్న ప్రయాసానికి మీరు ప్రతిఫలము ఆత్మను మీరు దయచేయండి. ఈ మొదటి కూడిక ద్వారా అనేకులను మీ దాసుల ద్వారా, దైవ సేవకులతో మీరు మాట్లాడి ఉన్నారు. యేసేబులో మీ అనుభవం అయ్యా 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 యాకోబు 12 మంది కుమారుల ద్వారా, అయ్యా అయ్యా యేసేబు ద్వారా, రూబేను ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ ఈ రాత్రి సంఘముతో, ఈ ప్రాంతమును ప్రజలతో, సేవకులైన మా అందరితో సూటిగా మీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని బయలుపరిచి సరిచేసి పశ్చాత్తపడి కన్నీరు కార్చి అయ్యా మీ పాదాలు పట్టుకొని మీ వాక్యము అడుగులోకి నడిచే జీవితాన్ని రాత్రి మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. ఇంతగా ఈ కొడుకుని మీరు మహిమకరంగా జరిగించారు, స్తోత్రాలు. ఇంకా రేపు ఉదయం సాయంత్రం కూడా జరుగుతున్నటువంటి కొడుకులను మీరు మహిమకరంగా జరిగించి అనేకమైన ప్రజలు నడిపించారు. వాక్య పరిచయం చేస్తున్నటువంటి మీ దాసులను మీరు బలపరిచి మీ ఉన్నతమైన కృపతో నింపుదురుగాక, మీ శక్తితో నింపుదురుగాక. అయ్యా మంచి ఆరోగ్యం దయచేసి ఇంకో నూతనమైన ప్రత్యక్షం ద్వారా మాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో చూసినటువంటి విశ్వాసులను, సేవకులను మీరు దర్శించి మీ క్షేమముతో నింపి మీరు మాత్రమే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు చెల్లించుకుంటున్నాం. మీ మహిమ గల రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి సహవాసం, చేరొచ్చిన సంఘానికి వాక్యం అందించిన దైవ సేవకు, ఆయా ప్రాంతంలో వచ్చిన దైవ సేవకు, సకల పరిశుద్ధులకు సదాకాలముతో రెడ్డి నడిపించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఉదయం 10 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మరి చివరి సువార్త సభ ఉంటుంది.